హలో అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కనుమ రోజైతే మా అమ్మ లేచి వాకిలి ఊడుస్తుంది. వాకిలి ఊడవడంతో మా డే స్టార్ట్ అయింది. ఎవరైనా అంతే కదా, లేచినప్పుడే వాకిలి ఊడ్చుకొని నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకుంటారు. ఇంకా ఆ రోజైతే మేము ముగ్గు ఇట్లా ఏమీ లేదు, సాంపి కూడా ఇట్లా ఏం చల్లలేదు. మా అమ్మ అయితే వాకిలి ఊడ్చింది. మేమైతే ఆ రోజు కొంచెం లేట్‌గానే లేచాము. మేము లేచేసరికి మా నాన్న మాకన్నా ముందుగానే లేచి 2 కోళ్ళైతే అది మెడలు కట్ చేయించుకొని తెచ్చిండు. ఇంకా వాటిని మంచిగా క్లీన్ చేస్తున్నాడు. వాటి పొట్టు ఇట్లా మొత్తం తీసి క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేస్తుంటే మేము లేచాము. ఇంకా అప్పటి వరకు మా తమ్ముడు పాలు కూడా తీసుకొచ్చిండు. ఇంకా ఇప్పుడు టీ ఎవరు పెట్టలేదు నాకి. ఇంకా నేనే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మా చెల్లి లేవలేదు ఇంకా. ఇంకా లేపడం ఎందుకులే, ఆమెనే లేస్తదిలే అని ఇంకా నేనైతే టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టడం కొంచెం లేట్‌గానైతే ఇంక మా నాన్న అరుస్తాడు. మా నాన్న మొహం కడుక్కునే వరకు టీ రెడీగా ఉండాలి. అందుకని అయితే ఇంక టీ పెడుతున్నాను నేను. ఇక్కడ మా నాన్న క్లీన్ కూడా అయిపోయింది. ఇంక వాటిని కొంచెం కాల్చాలి. ఇంకా వాటిని కాల్చడానికి ముందుగా పసుపు పెడతారు. ఇంకెప్పుడైనా పొడి పసుపే పెడుతుండే మా నాన్న. ఇప్పుడు ఆ పసుపును తడుపుకొని రమ్మన్నాడు. కొంచెం అయితే పసుపు నీళ్ళతో తడుపుకొని తీసుకెళ్ళిన. ఇంకా ఆ పసుపునైతే ఆ 2 కోళ్ళకు పట్టించి బాగా మళ్ళొకసారి అయితే బాగా కాలుస్తాడు. కాల్చి ఇంకా మంచిగా ఒకసారి కడిగి ఇంకా కట్ చేస్తాడు. మా నాన్నకు ఓపిక ఉంటే ఇంటి దగ్గర మా నాన్ననే కట్ చేస్తాడు నీట్‌గా. ఇంకా మా నాన్నకిన కొంచెం ఓపిక గిన లేకపోతే ఇంకా బయట చికెన్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా వాళ్ళే కొంచెం అమౌంట్ తీసుకొని కట్ చేసి ఇస్తారు. ఇంకా మా నాన్న రెగ్యులర్‌గా వెళ్తాడు. మా నాన్న తెలుసు కాబట్టి ఇంకా ఆ రోజైతే అమౌంట్ అయితే ఏం తీసుకోలేదంట. మా నాన్న ఈయన ఒక్క పని చేసిండనుకో ఇంట్లో వాళ్ళందరి మీద అరుస్తాడు. ఇంకా ఖాళీగా ఉన్నోళ్ళకి తలా ఒక పని చెప్తూనే ఉంటాడు. ఇంక కొత్తగా వచ్చిన చుట్టానికి కూడా వదిలిపెట్టాడు. ఇంక వాళ్ళకి కూడా పని చెప్తాడు. మా చిన్నమ్మ కొడుకు వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు. వానికి కూడా పని చెప్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పని చేసుడు తక్కువ, అరుసుడు ఎక్కువ. కానీ మేము ఏ చిన్న పని చెప్పినా మా నాన్న చేస్తాడు. ఎందుకంటే మేము ఆడపిల్లలం కదా, మాటి మాటికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకులే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చిన్న చిన్న పనుల కానుంచి షాప్కి వెళ్ళి మాకు తీసుకొస్తాడు మా నాన్న. మా తమ్ముడు ఉంటే మా తమ్ముడే తెస్తాడు. మా తమ్ముడు ఈయన లేకపోతే మా నాన్న తీసుకొస్తాడు మాకి. ఇక్కడ మా చెల్లి లేట్‌గా లేచింది. ఇప్పుడు లేచినావని మా నాన్న ఏమన్నా అంటాడేమో అని ముందుగానే టీ తీసుకొనొచ్చింది. ఎందుకంటే మా నాన్నని కూల్ చేయాలి కదా, అందుకోసమే టీ తీసుకొచ్చింది. అక్కడ ఏమైందంటే మా నాన్న మొహం కడుక్కోలేదు అప్పటికే. ఇంక అయ్యో మొఖం కడుక్కోలేదని నవ్వుతుంది. టీ పెట్టడం నేనైతే, టీ తీసుకొచ్చి ఆమె మార్కులు కొట్టేయాలని చూసింది. కానీ మా నాన్ననేమో మొహం కడుక్కోలేదు. ఇంకా ఆ కోళ్ళని తీసుకొని మా తమ్ముడైతే చికెన్ సెంటర్‌కి వెళ్ళిండు. వాటిని మంచిగా కట్ చేసుకొని తీసుకురావడానికి. ఇంకా మా అమ్మనేమో ఇక్కడ రొట్టెలు చేస్తుంది. రొట్టెలు చేసినా మా పాప అయితే ఊరుకోదు. ఇంకా ఆమెకు పక్కకు పిండి కావాలి. ఆమె కూడా సపరేట్‌గా రొట్టెలు చేస్తుంది. ఇంకా మా అమ్మ అయితే కొంచెం పిండి పెడితే మా పాప కూడా పక్కల రొట్టెలు చేస్తుంది. ఇక్కడ రొట్టెలు అయిపోయిన తర్వాత అదే పొయ్యి మీద మా అమ్మ అన్నం వండుతుంది. కట్టెల పొయ్యి మీద వండితే బాగుంటుందని. ఇంకా కొన్ని ఎక్కువ బియ్యం అయితే సిలిండర్ మీద కూడా కొంచెం లేట్ అవుతుంది కదా, ఇంకా అదే కట్టెల పొయ్యి మీద వండితే తొందరగా అయిపోతుందని బగారన్నం అయితే చేస్తుంది. బగారన్నం అయితే మా అమ్మ సింపుల్గా బాగా చేస్తుంది. సింపుల్గా చేసిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అయితే అందరూ దాంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు కదా, మా అమ్మ అయితే ఉల్లిపాయలు వేయదు. ఉల్లిపాయలు వేయకుండా చేస్తుంది. ఒక్కోసారేమో ఆయిల్తో చేస్తుంది, ఒక్కోసారేమో నెయ్యితో చేస్తుంది. ఇంకా నెయ్యి ఇప్పుడు లేదు కాబట్టి ఆయిల్తోనే చేస్తుంది. ఇంకా నెయ్యి మేము ఒకేసారి తీసుకుంటాం, హాఫ్ కేజీ కేజీ అట్లా తీసుకుంటాం. ఈసారి మా ఊళ్ళో తీసుకోలేదంట, అందుకే ఇంకా ఆయిల్తో అయితే చేస్తుంది. ఆయిల్తో చేసినా కానీ బాగుంటుంది. కాకపోతే మా నాన్న కొంచెం తింటాడు కానీ కొంచెం తక్కువ తింటాడు అంతే. ఇక్కడ ఎసరు పోసే వరకే వీడియో షూట్ చేసిన. ఇంకా మళ్ళీ బియ్యం కడిగి బియ్యం పోసేది తీయలేదు. ఇంకా ఎసరు మరిగిన తర్వాత కొంచెం ఉప్పు, ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకొని కడిగిన బియ్యం అందులో వేసుకోవాలి అంతే. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత అన్నం రెడీ అవుతుంది. ఇంకా బయట రొట్టెలు బగారన్నం చేస్తుంటే కట్టెల పొయ్యి మీద, లోపలనేమో స్టవ్ మీద మా చెల్లి మటన్ చేస్తుంది. మటన్ ఆల్మోస్ట్ అయిపోయింది అంతే. పక్కన మళ్ళీ చికెన్ చేస్తుంది. ఇంకా చికెన్లోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టక్క అంటే నేనైతే కొన్ని ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మటన్ వచ్చేసి మా చెల్లి బాగా చేస్తుంది. టేస్టీగా సూపర్గా ఉంటుంది. అందుకే ఇంకా ఆమెతోనే చేపిస్తా ఎప్పుడు. ఇంకా చికెన్ అయితే మా తమ్ముడు కట్ చేయించుకొని తెచ్చిండు. ఇంకా దాన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి కొంచెం అయితే చికెన్ కర్రీ చేస్తుంది, కొంచెం అయితే ఫ్రై కోసం ఉంచినాము. ఇక్కడ మా చెల్లి చికెన్ కర్రీ చేస్తుంది.
ఇంక ఫ్రై నాకు చెప్పింది, "అక్క నువ్వు ఫ్రై చెయ్యని." ఇంకా నేను ఫ్రై చేద్దామని కొంచెం అయితే సైడ్‌కి తీసి పెట్టిన. ఇక్కడ చికెన్‌లో, మటన్‌లో వేయడానికి మేము బయట ఏం తీసుకురాము. మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము. అంటే లవంగాలు, యాలకులు, చెక్క అవన్నీ ఉంటాయి కదా! కొన్ని ధనియాలు అవన్నీ కలిపి కొంచెం ఏంపి ఇంట్లోనే పౌడర్ చేసుకుంటాము. ఇట్లా నాన్ వెజ్‌లో ఎప్పుడో పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాలు వేయడం కన్నా అప్పుడప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఇంక అందుకోసమే నేనైతే అప్పటికప్పుడు నూరి వేస్తాము. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు నైట్ టైం మా చెల్లి తన వర్క్ తను చేసుకుంటుంటే ఇంక మా పాప కూడా నాకు ఒక బుక్కు, పెన్ను కావాలి అంటే ఒక బుక్కు, పెన్ను ఇచ్చి ఏబీసీడీలు పెట్టించింది. వాటిపైన దిద్దామని చెప్తే చూడండి ఎట్లా చేస్తుందో, వాటి రూపురేఖలే మార్చేసింది. ఏం చెప్పినా ఈజీగా పలుకుతది. అంటే యానిమల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ గానీ ఏం చెప్పినా చెప్తది. కాకపోతే దిద్దామంటే దిద్దదు మా పాప. ఎట్లనో అలాగా దిద్దిద్దాం నెక్స్ట్ ఇయర్ స్కూల్ కన్నా ఏద్దామని చెప్తే చూడండి ఎట్లా దిద్దుతుందో, అస్సలు దిద్దదు. ఆటికాడికి ఒక్కసారేమో వాటిని ఇట్లా పిచ్చి పిచ్చిగా రాసింది. ఇంక అయిపోయింది పిన్ని అని చెప్పి లేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.